నమస్కారం మిత్రులారా. మీలో ఎంతోమందికి కలలు వస్తాయి. రాత్రి హాయిగా నిద్రపోతున్నప్పుడు మనల్ని వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లే ఆ కలలు కొన్నిసార్లు గుర్తున్నా చాలాసార్లు మర్చిపోతాం. కానీ కొన్ని కలలు మాత్రం మనసులో బలంగా నాటుకుపోతాయి. పొద్దున లేచినా కూడా ఆ ఫీలింగ్ మనల్ని వదలదు. నీకు వచ్చే కలలు నీ లైఫ్నే మార్చేస్తుందంటే నమ్ముతావా? అవును, నీకు వచ్చే కలలు నీకు డబ్బులు పట్టబోతున్నాయని, నీ టైం తిరిగిందని నీకు సిగ్నల్స్ ఇస్తుంటాయి. ఈ మాట వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదా. సరే, ఈరోజు మనం అలాంటి కొన్ని కలల గురించే మాట్లాడుకోబోతున్నాం. ఏ కల వస్తే డబ్బు వస్తుందో, ఏ కల వస్తే అదృష్టం మనల్ని వెతుక్కుంటూ వస్తుందో తెలుసుకుందాం. అవి కేవలం కలలు కావు, మన భవిష్యత్తుకు సంకేతాలు. మన సబ్కాన్షియస్ మనతో మాట్లాడే ఒక భాష. మరా ప్రయాణం మొదలు పెడదామా? కలలో నీళ్లు కనిపిస్తే. మనలో చాలామందికి కలలో నీళ్లు కనిపిస్తూ ఉంటాయి కదూ. ఒకసారి ఊహించుకోండి, మీరొక ప్రశాంతమైన నదీ ఒడ్డున ఉన్నారు. ఆ నీళ్లు అద్దంలా మెరుస్తున్నాయి. కింద ఉన్న ప్రతి రాయి స్పష్టంగా కనిపిస్తోంది. ఆ నీళ్లను చూస్తుంటే మీ మనసులో తెలియనొక ప్రశాంతత, ఒక ఆనందం. ఆ స్వచ్ఛమైన నీటిని తాగుతున్నట్టుగాని, అందులో ఈదుతున్నట్టుగాని మీకు కల వస్తే దానర్థమేంటో తెలుసా? మన జీవితంలో ఉన్న సమస్యలు, అడ్డంకులు తొలగిపోతున్నాయని దానికర్థం. స్వచ్ఛమైన నీరు అంటే మన ఆలోచనలలో స్పష్టత. మనం ఏ దారిలో వెళ్లాలో తెలియక ఇబ్బంది పడుతున్నప్పుడు ఇలాంటి కల మనకొక దారిని చూపిస్తుంది. జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవబోతోందని, ఆర్థికంగా మనకు మంచి రోజులు రాబోతున్నాయని ఇదొక బలమైన సంకేతం. నీరు ప్రవహించినట్టే మన జీవితంలోకి కూడా డబ్బు, అవకాశాలు ప్రవహిస్తాయని ఇది చెప్తుంది. పచ్చని పొలాలు, ధాన్యపు రాసులు, ఇది చాలామందికి వస్తూ ఉంటుంది. కానీ సరిగ్గా అర్థం చేసుకోలేరు. కళలో పచ్చని పొలాలు లేదా ధాన్యపు రాసులు చూసినట్టు మీకెప్పుడైనా అనిపించిందా? కళ్ల ముందు బంగారం రంగులో మెరుస్తున్న వరిగింజలు లేదా గోధుమ రాసులు, వాటిని చూస్తుంటే మనసు నిండిపోయినట్టు ఒక ఫీలింగ్, కడుపు నిండిన భావన. ఇది దేనికి సంకేతమో తెలుసా? శ్రేయస్సుకు, సమృద్ధికి. మనం పడిన కష్టానికి ఫలితం దక్కబోతోందని చెప్పే ఒక తియ్యటి కబురు. రైతుకు పంట చేతికి వస్తే ఎంత ఆనందమో, ఈ కల వచ్చినప్పుడు మన జీవితంలో కూడా అలాంటి ఆనందమే రాబోతోందని అర్థం. కొత్త ఉద్యోగ అవకాశాలు, వ్యాపారంలో లాభాలు, లేదా అనుకోని విధంగా మనకు రావలసిన డబ్బు చేతికి అందడం, ఇలాంటివన్నీ జరగవచ్చు. అయితే ఇక్కడ చాలామందికి జరిగే తప్పు ఏంటంటే, కల వచ్చింది కదా అని ఏ ప్రయత్నం చెయ్యకుండా కూర్చోవడం. మిత్రులారా, కలలు మనకు దారిని చూపే దిక్సూచిలాంటివి మాత్రమే. మనం ఆ దారిలో నడవాలి, అప్పుడే గమ్యాన్ని చేరగలం. ఇక మూడో కలకు వద్దాం. కలలో పండ్లు, ముఖ్యంగా రసభరితమైన పండ్లతో నిండిన చెట్లను చూడడం. మామిడి పండ్లతో వంగిపోయిన కొమ్మలు, నోరూరించే దానిమ్మ పండ్లు, వాటిని కోసుకొని తింటున్నట్టు కలవస్తే ఆ అనుభూతే వేరు. ఆ తీపి మనసుకి కూడా పాకినట్టుంటుంది. ఇది మనం చేసిన పనికి ప్రతిఫలం అందబోతోందని చెప్పే సూచన. ఒక విద్యార్థికి పరీక్షా ఫలితాలు, ఒక ఉద్యోగికి ప్రమోషన్, ఒక వ్యాపారికి పెద్ద డీల్, ఇలా మనం ఎదురుచూస్తున్న ఒక మంచి వార్త మన తలుపు తట్టబోతోందని అర్థం. ఫలమంటేనే ఫలితం. మనం నాటిన మొక్కకు పండు వచ్చినట్టే మన ప్రయత్నాలకు కూడా విజయం లభించబోతోందని ఇది చెబుతోంది. ఇప్పుడు చెప్పబోయే కల కొంచెం భిన్నమైనది. కలలో మిమ్మల్ని మీరు ఎత్తుకు ఎగురుతున్నట్టు లేదా ఒక పర్వతాన్ని సులభంగా ఎక్కుతున్నట్టు చూసుకుంటే, ఆ క్షణంలో మనసులో ఎలాంటి భయం ఉండదు. కేవలం స్వేచ్ఛ, ఆనందం ఉంటాయి. కింద ఉన్న ప్రపంచం మొత్తం చిన్నదిగా కనిపిస్తుంది. ఈ కల మీ జీవితంలో మీరు ఉన్నత స్థాయికి చేరుకోబోతున్నారని చెప్పే ఒక అద్భుతమైన సంకేతం. సమాజంలో గౌరవం, పేరు, ప్రతిష్టలు పెరగబోతున్నాయి. మీరు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ దాటి పైకి రాబోతున్నారని ఇది సూచిస్తుంది. ఇది కేవలం డబ్బు గురించే కాదు, మన ఆత్మవిశ్వాసం, మన ఎదుగుదల గురించి కూడా చెబుతుంది. కొన్నిసార్లు కలలో పాములు కనిపిస్తే చాలు మనం భయంతో వణికిపోతాం.
కానీ మన పురాణాల ప్రకారం, జ్యోతిష్శాస్త్రం ప్రకారం కలలో పాము కనిపించడం, ముఖ్యంగా పడగ విప్పిన పాము కనిపించడం లేదా పాము పుట్ట కనిపించడం ధనానికి సంకేతం. పాములను గుప్తనిధులకు కాపలాదారులుగా భావిస్తారు. ఈ కల వస్తే మీకు వారసత్వంగా ఆస్తి రావడం లేదా దాచుకున్న డబ్బు రెట్టింపవడం లాంటివి జరగవచ్చని నమ్ముతారు. కాబట్టి ఈసారి కలలో పాము కనిపిస్తే భయపడకండి. దాని వెనుక ఉన్న సంకేతాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే కలలో దేవుళ్ళు, దేవాలయాలు కనిపించడం కూడా చాలా మంచి శకునంగా భావిస్తారు. గుడిగంటలు మోగుతున్నట్టు, దేవుడి విగ్రహం నవ్వుతున్నట్టు కనిపిస్తే దైవానుగ్రహం మనపై ఉందని, మనం మొదలుపెట్టబోయే పనుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయం సాధిస్తామని అర్థం. ఇది మనసుకి ఎంతో ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇస్తుంది. కలలో తేనెటీగలు కనిపించడం లేదా తేనె పట్టును చూడడం. తేనెటీగలు ఎంతో కష్టపడి, క్రమశిక్షణతో తేనెను సేకరిస్తాయి. ఈ కల మనకు కష్టపడి పనిచేయడం వల్ల, టీం వర్క్ వల్ల పెద్ద విజయం, ధనలాభం రాబోతోందని సూచిస్తుంది. ఒంటరిగా కాకుండా అందరితో కలిసి పనిచేయడం వల్ల వచ్చే లాభాలను ఇది తెలియజేస్తుంది. చూశారు కదా మిత్రులారా, ఈ 7 కలలు మనకు డబ్బు, విజయం రాబోతోందని చెప్పే అందమైన సంకేతాలు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ కలలు వచ్చాయి కదా అని మనం ఏమీ చేయకుండా ఉంటే ఏదీ రాదు. ఇవి మనలో ఒక పాజిటివ్ ఎనర్జీని నింపడానికి, మనల్ని మనం నమ్మడానికి సహాయపడే సూచనలు. అవును, నేను సరైన దారిలోనే ఉన్నాను, నా కష్టానికి ఫలితం దక్కబోతోంది అనే నమ్మకాన్ని మనలో కలిగిస్తాయి. ఆ నమ్మకంతో మనం రెట్టింపు ఉత్సాహంతో పనిచేసినప్పుడు విజయం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. కాబట్టి మీ కలలను గమనించండి. అవి మీతో ఏం చెప్పాలనుకుంటున్నాయో వినండి. అవి మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే మార్గదర్శకాలు కావచ్చు. స్వచ్ఛమైన నీరు కనిపిస్తే స్పష్టతకు, కొత్త అవకాశాలకు సూచన. పచ్చని పొలాలు, ధాన్యపు రాసులు కనిపిస్తే శ్రమకు ఫలితం దగ్గరలో ఉందని చెప్పే సంకేతం. పండ్లతో నిండిన చెట్లు కనిపిస్తే విజయానికి, మంచి వార్తలకు సంకేతం. ఎగురుతున్నట్టు లేదా ఎత్తుకు ఎక్కుతున్నట్టు కలలు కనిపిస్తే ఎదుగుదలకు, గౌరవానికి గుర్తులు. పాములు, దేవుళ్ళు, తేనెటీగలు కనిపిస్తే ధనం, దైవానుగ్రహం, కష్టానికి ప్రతిఫలం రాబోతోందని సూచనలు. కాని ఒక విషయం మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. కలలు దారి చూపిస్తాయి, గమ్యానికి తీసుకెళ్లేది మాత్రం మన కృషే. ఈ సంకేతాలను నమ్ముతూ మనమీద మనకి విశ్వాసం పెంచుకొని రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తే విజయం తప్పకుండా మన తలుపు తడుతుంది. ఈ విషయాలు మీకు నచ్చాయని, మీలో ఒక కొత్త ఆలోచనను రేకెత్తించాయని నేను ఆశిస్తున్నాను. మీ అనుభవంలో ఇలాంటి కలలేమైనా వచ్చాయా? కింద కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఎందుకంటే ఒక చిన్న పాజిటివ్ ఆలోచన ఎవరి జీవితంలోనైనా పెద్ద మార్పును తీసుకురాగలదు. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను.